హాయ్ బ్రదర్స్. యాక్చువల్లీ మన ఛానల్ నేమ్ వచ్చేసి గ్లోబల్ ఐటీఐ ఛానల్. ఇది కొత్త ఛానల్, సో సపోర్ట్ చేయండి. ఇక మ్యాటర్కి వస్తే లాస్ట్ 22-23 ఎగ్జామ్స్ డేట్ వచ్చిన ఎంప్లాయబిలిటీ స్కిల్ క్వశ్చన్స్ చెప్తున్నా. ఇవే అన్నీ నేను మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో ఇవే క్వశ్చన్ రిపీటెడ్గా వస్తున్నాయి. మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ డెఫినెట్. సో మీరు టెన్షన్ తీసుకోకండి, అర్థమయ్యేలా సింపుల్గా చెప్తాను. సో బ్లైండ్గా ఫాలో అయిపోండి. కంప్యూటర్ నెట్వర్క్ దట్ స్పాన్స్ ఏ రీజనల్, నేషనల్ ఆర్ గ్లోబల్ ఏరియా ఈజ్ కాల్డ్. కంప్యూటర్ నెట్వర్క్ స్పాన్ ఏ రీజనల్ ఏరియా ఆర్ గ్లోబల్ ఏరియా ఈజ్ కాల్డ్ వ్యాన్. యాక్చువల్లీ వ్యాన్ ఫుల్ ఫామ్ వచ్చేసి వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్, వరల్డ్ వైడ్గా నెట్వర్క్స్ ఉన్నదాన్ని వైడ్ ఏరియా నెట్వర్క్స్ అంటారు. దీంట్లోనే ఇంకో క్వశ్చన్ ఉంటుంది, లోకల్ ఏరియా నెట్వర్క్. ఇది వచ్చేసి మన లోకల్స్లలో అటు వైఫై, టీవీ కనెక్షన్స్, ఇవన్నిటిని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. సో గ్లోబల్ ఏరియా ఈజ్ కాల్డ్ వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఈ క్వశ్చన్ పక్క వస్తుంది, గన్ షాట్ క్వశ్చన్. సో మిస్ కాకండి, మంచిగా చదువుకోండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి an activity that stops or reduces stress is called a stress buster. Which of the following according to you is not a stress buster? Spending long hours thinking about the problem. ఒక ప్రాబ్లమ్ని ఎక్కువసేపు థింక్ చేస్తుంటే అది స్ట్రెస్ పెరిగిపోతుంది. సో ఇది స్ట్రెస్ కానిది. సో స్ట్రెస్ అంటే ఇది చేయకపోతే స్ట్రెస్ కాదు. సో దిట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ బస్టర్. ఓకేనా ఫ్రెండ్స్? లిజనింగ్ టు మ్యూజిక్ కాదు, గోయింగ్ టు బెడ్ ఆన్ టైం కాదు, గార్డెనింగ్ కాదు. ఒక క్వశ్చన్ ఆ ప్రాబ్లం గురించి కంటిన్యూస్గా థింక్ చేస్తే దాన్ని స్ట్రెస్ బస్టర్ అంటారు. సో ఆన్సర్ ఈస్ స్పెండింగ్ లాంగ్ అవర్స్ థింక్స్ అబౌట్ ద ప్రాబ్లం. థర్డ్ క్వశ్చన్, ఉమెన్ ఆర్ సాఫ్ట్ స్పోకెన్ అండ్ ఫర్ గివింగ్. అంటే ఇక్కడ ఏమొస్తుంది, జెండర్ స్టెరియోటైప్. అంటే ఈక్వాలిటీ లేదు. ఉమెన్స్ అంటే ఉమెన్స్ అండ్ మెన్స్కి ఈక్వల్ రైట్స్ ఉండాలి. సో ఇది వచ్చేసి జెండర్ స్టెరియోటైప్. సమ్ టైమ్స్ కాదు, ఆల్వేస్ ట్రూ కాదు, ఆల్వేస్ ఫాల్స్ కాదు. సో ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ లేదు. సో జెండర్ స్టెరియోటైప్ అంటాం. జెండర్ ఈక్వాలిటీ లేని దాన్ని జెండర్ స్టెరియోటైప్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ ఎ డోంట్ ఇన్ ఇంటర్వ్యూ ఎటిక్వేట్. మనం ఇంటర్వ్యూలో వెళ్ళేటప్పుడు ఏం చెప్పకూడదు, ఏమేం చేయకూడదు. డ్రెస్ అప్రోప్రియేట్లీ కాదు, ప్రాపర్ ఐ కాంటాక్ట్, బీ కాన్ఫిడెంట్, ఇవన్నీ మనం చేయాల్సినవి. సో చేయనిది ఏంటంటే లై అబౌట్ యువర్ ఎబిలిటీస్ టు గెట్ జాబ్. ఏదన్నా నువ్వు జాబ్ పొందడానికి నీ గురించి అబద్ధాలు చెప్తే ఎక్కడ ఒకటి దొరికిపోతావు, పంచువల్, ఎథిక్స్, వాల్యూస్ లేనట్టే. సో లై అబౌట్ యువర్ ఎబిలిటీస్ టు గెట్ జాబ్, ఇది ఇంటర్వ్యూలో పనికిరాదు. సో ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ గుడ్ ఆఫీస్ ఎటిక్వేట్. ఏదైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా జాబ్ ఏదైనా చేసేటప్పుడు ఫార్మల్ యూనిఫామ్, ఫార్మల్ షూస్, లైక్ ఫార్మల్లీ బిహేవ్ చేయాలి. సో అది క్వశ్చన్. వన్ షుడ్ లిటర్ వన్స్ వర్క్ ప్లేస్, వన్ షుడ్ నాట్ బి పంచువల్, వన్ షుడ్ హ్యావ్ ఫ్యాన్సీ మొబైల్ నెంబర్, ఇవేవి కావు. సో వన్ షుడ్ డ్రెస్ ఫార్మల్గా, నీట్గా, కాన్ఫిడెంట్గా ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసి సి, వన్ షుడ్ డ్రెస్ ఫార్మల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, an activity that stops or reduces stress in called a stress buster. ఇది ఆల్రెడీ అయిపోయింది, ఇది మళ్ళీ రిపీటెడ్గా వచ్చింది క్వశ్చన్. ఓకే, పెయిడ్ ఫార్మ్ ఆఫ్ ఐడియాస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ కాల్డ్. మనం ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రమోట్ చేయాలంటే, అందరికి తెలవాలంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. సోషల్ మీడియాస్ టైప్ ప్రమోషన్స్ వస్తాయి. దేంట్లో యాడ్స్ లైక్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ వస్తాయి. దాన్ని మనం అడ్వర్టైజ్ చేయాలి. పైసలు ఇచ్చి ఏదన్నా ఒక సెలబ్రిటీతో, ఎక్కువ సపోర్ట్ ఉన్న ఛానల్స్తో మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తే దాన్ని పెయిడ్ ఫార్మ్ ఆఫ్ ఐడియాస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ కాల్డ్. సో అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ డి. గుడ్ విల్ కాదు, పబ్లిక్ రిలేషన్స్ కాదు, పబ్లిసిటీ కాదు. అడ్వర్టైజ్మెంట్ ద్వారా తొందరగా రీచ్ వస్తుంది, అందరికీ తెలుస్తుంది. సో ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ ఎ ఫైల్ మేనేజ్మెంట్ టూల్ దట్ కమ్స్ విత్ విండోస్. విండోస్తో వచ్చే ఫైల్ మేనేజ్మెంట్ టూల్ ఏంటిది? ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఏ విండో ఎక్స్ప్లోరర్, బి నోట్ ప్యాడ్, సి డెస్క్టాప్, డి కంట్రోల్ ప్యానల్. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, విండోస్. సో ఆన్సర్ వచ్చేసి విండో ఎక్స్ప్లోరర్. విండో ఎక్స్ప్లోరర్ అంటే ఎక్స్ప్లోరర్స్ అంటే లైక్ గూగుల్, క్రోమ్ అలాంటివి, ఒక వెబ్సైట్ లాంటివి. సో విండో ఎక్స్ప్లోరర్, ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్? ఆన్లైన్ మార్కెటింగ్ ఫర్ బిజినెస్, ఇన్స్టెంట్ కమ్యూనికేషన్, మేక్ అడిక్టివ్, అసెస్ టు ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడున్న జనరేషన్లో దాదాపు అందరూ మాటలు తక్కువ అయిపోయినాయి. అందరు ఫోన్లనే నిమిత్తం అయిపోతారు. సో ఫోన్ మనల్ని ఎడిక్ట్ చేసుకుంటుంది. ఏ విధంగా అయినా, మంచి విధంగా అయినా, చెడు విధంగా అయినా. మంచిదంటే యూజ్ అయ్యే విధంగా, చెడు అంటే ఏదేదో చూడడం వల్ల. సో సోషల్ నెట్వర్కింగ్ ఏదేదో మనకు ప్రమోట్ చేస్తుంది. సో మేక్ అడిక్టివ్, దానివల్ల మనం అడిక్ట్ అయిపోతాం, దానికి పరిమితం. సో ఆన్సర్ వచ్చేసి మేక్ అడిక్టివ్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ యూ గ్రీట్ హయ్యర్ ఆఫీషియల్స్ సచ్ యాజ్ టీచర్, ఇన్స్ట్రక్టర్ ఆర్ సూపర్వైజర్, యూ షుడ్ యూజ్ హాయ్ అంటే ఫ్రెండ్స్ని చెప్తాం, హలో హాయ్. ఇవన్నీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి చెప్తాం.
అంటే మన హయ్యర్ ఆఫీసర్స్ ఎట్లా చెప్తాం, టీచర్స్ ఇప్పుడు మన క్లాస్లో టీచర్ రాగానే గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ లైక్ దట్. సో ఏదైనా సూపర్వైజర్స్ ఆర్ ఇన్స్ట్రక్టర్స్ టీచర్స్ని గుడ్ మార్నింగ్ అంటే రెస్పెక్ట్తో మాట్లాడాలి. సో ఆన్సర్ వచ్చేసి యూ షుడ్ యూస్ గుడ్ మార్నింగ్. ఆన్సర్ వచ్చేసి బి, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ యువర్ ఐడెంటిటీ. నీ ఐడెంటిటీని కాన్స్టిట్యూట్ చేయండి ఏంటిది అంటే లైక్స్ రాజ్యాంగంలో వస్తాయి. ఒపీనియన్స్ కూడా మంది గురించి మనం చూసుకుంటాం. వాల్యూస్, ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో అక్కడిక్కడ తగులుతాయి. మార్క్స్ స్కోర్డ్ అండ్ ఎగ్జామ్లో మార్క్స్ స్కోర్ అయ్యేది కాన్స్టిట్యూషన్లో లేదు. సో ఏ సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ కాంట్ డిసైడ్ యువర్ లైఫ్. సో మార్క్స్ తక్కువ వచ్చినాయని అది చేసుకోవద్దు, ఇది మార్క్స్తో ఏం పని లేదు, నీకు నాలెడ్జ్ ఉండాలి. సో ఆన్సర్ ఈస్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ అన్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దిస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ గుడ్ స్ట్రెస్? ఇట్ మేక్స్ యూ డౌట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ బి వచ్చేసి డస్ నాట్ లీడ్ టు లాంగ్ టర్మ్ టెన్షన్, లాస్ ఆఫ్ స్లీప్. సి వచ్చేసి మేక్ యూ ఫిజికల్లీ ఇల్ ఆర్ కాజ్ పెయిన్. డి వచ్చేసి ఇట్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ పర్సూయింగ్ యువర్ గోల్స్. విచ్ వన్ ఆఫ్ దిస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ గుడ్ స్ట్రెస్? డస్ నాట్ లీడ్ టు లాంగ్ టర్మ్ టెన్షన్, లాస్ ఆఫ్ స్లీప్. లాంగ్ టర్మ్గా టెన్షన్ ఫీల్ అవ్వద్దు, కరెక్ట్ టైంకి పడుకోవాలి, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, ఎంత మంచి స్లీప్ ఉంటే అంత బాగుంటుంది హెల్త్. మెంటల్లీ గుడ్ స్ట్రెస్, దిస్ ఈస్ కాల్డ్ గుడ్ స్ట్రెస్, లాస్ ఆఫ్ స్లీప్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఎంఎస్ఎంఈ స్టాండ్స్ ఫర్, ఎంఎస్ఎంఈ ఫుల్ ఫామ్ ఏంటిది? ఇది కంపల్సరీ గన్ షాట్ క్వశ్చన్, ఇది పక్కా కంపల్సరీ వస్తుంది. నేను ఇప్పుడు చెప్పినాయి అన్ని ఇవి రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నుంచి. సో ప్రాపర్గా చూడండి, చదువుకోండి. ఇవి కంపల్సరీ 10 క్వశ్చన్స్ నేను చెప్పిన దాంట్లో నుంచి 10 క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఇది మీకు డైరెక్ట్లీ ఇట్లా ఆప్షన్స్ చదివేసి చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ మీకు అర్థం అవ్వాలి ఫస్ట్. అది అర్థమైతేనే కదా ఏది ఆన్సర్ అని మీకు తెలుస్తుంది. అందుకు కాబట్టి మీకు ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ చెప్తున్నా ఇది. సో ఇట్లా చెప్తేనే బోరింగ్గా ఫీల్ గారు, కరెక్ట్ మైండ్కి అర్థమవుతుంది. సో ఎంఎస్ఎంఈ స్టాండ్స్ ఫర్, ఎంఎస్ఎంఈ ఫుల్ ఫామ్ ఏంటి? మైనర్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కాదు, మ్యాక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కాదు, మైక్రో స్కేల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కాదు. ఆన్సర్ వచ్చేసి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇది ఆన్సర్ వచ్చేసి సి. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ స్వాట్? ఇది కంపల్సరీ వచ్చే క్వశ్చన్. సో స్వాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్. స్ట్రెంగ్త్ అంటే బలం, వీక్నెస్ అంటే నీ వీక్నెస్గా నీకు బలహీనత, ఆపర్చునిటీస్ అవకాశాలు, థ్రెట్స్ ఆపదలు. సో ఇవన్నీ మన లైఫ్లో ఉండేటివి. స్ట్రెంత్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, ఆపదలు కూడా వస్తాయి. సో ఆన్సర్ వచ్చేసి సి, స్వాట్, SWOT, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. నెక్స్ట్ క్వశ్చన్, బెస్ట్ వే టు ఐడెంటిఫై కస్టమర్ నీడ్స్? బై అబ్జర్వింగ్ అండ్ మెసేజ్, బై అడ్వర్టైజింగ్ ఆన్ న్యూస్ పేపర్, త్రూ థర్డ్ పర్సన్. మన కస్టమర్కి వాళ్ళ నీడ్స్, వాళ్ళ వాంట్స్ ఏమైనా మనకు అర్థం అవ్వాలంటే, వాళ్ళ నీడ్స్ ఏమేమంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే చేయాలి. దేని ముందు మీకు ఏమేమి కావాలి, ఏమేమి అవసరం, ఎంత బడ్జెట్, అది సంథింగ్. సో బై టాకింగ్ టు దెమ్, వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, వాళ్ళ నీడ్స్ ఎందుకు సర్వే రూపంలో కనుక్కోవాలి. సో ఆన్సర్ వచ్చేసి డి. గోల్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ 2 టైప్స్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు మనం చేస్తున్న కోర్స్ ఐటీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటే 2 ఇయర్స్లో అయిపోతుంది షార్ట్లీ. ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతాం చూడండి, SSC GD కానీ, GDSR, గ్రూప్స్, మెయిన్స్, నీట్, గేట్ లైక్ దట్. అవన్నీ లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవ్వాలి, అయితే లాంగ్ టర్మ్ ప్రాసెస్ అది. సో దట్ ఈస్ కాల్డ్ గోల్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ 2 టైప్స్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ క్వశ్చన్, రోహన్, డేవిడ్ అండ్ రామ్ ఆర్ ప్లేయింగ్ హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతారు రోహన్, డేవిడ్ అండ్ రామ్. దాంట్లో రోహన్, డేవిడ్ ఇద్దరు పక్కన ఒకటి కామా వస్తే వాళ్ళిద్దరూ సపరేట్ అన్నట్టు. రోహన్, డేవిడ్ అంటే 2 నేమ్స్ ఒకటే, రోహన్, డేవిడ్ ఒక అతని పేరు అన్నట్టు. సో దాంట్లో ఏది కామా వస్తే రోహన్, డేవిడ్ వేరు అన్నట్టు. ఆన్సర్ వచ్చేసి సి. CPU కన్సిస్ట్స్ ఆఫ్, కంప్యూటర్కి తన బ్రెయిన్ వచ్చేసి బ్రెయిన్ లాగా ఇప్పుడు మనుషులకు మన మెదడు ఎలానో కంప్యూటర్కి CPU అలా. CPU ఉంటేనే కంప్యూటర్ వర్క్ చేస్తుంది. సో CPU ఫుల్ ఫామ్ మీకు చెప్తాను. సెంట్రల్ ప్రాసెస్ యూనిట్. CPUలో 2 రకాలు ఉంటాయి. దాని కంట్రోల్ యూనిట్ ఉంటుంది అండ్ ALU అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. సో అర్థమెటికల్లీ మనకు హెల్ప్ చేస్తుంది, లైక్ కార్డినల్ నంబర్స్ అండ్ ఏదైనా అలా మనకు హెల్ప్ చేస్తుంది కాబట్టి కంట్రోల్ యూనిట్ అండ్ ALU. CPU కన్సిస్ట్స్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ అండ్ ALU. బి. లిజనింగ్ టు రైల్వే ఆర్ ఫ్లైట్ అనౌన్స్మెంట్, టీచర్స్ లెక్చర్స్ కమ్స్ అండర్ లిజనింగ్. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో ఉంటాం, అంత శబ్దము అల్లరి ఉంటుంది. దాంట్లో మనకు కావాల్సింది ఏంటి? కాంప్రెసివ్ లిజనింగ్. వాళ్ళు చెప్పేది మనకు కరెక్ట్ వినపడాలంటే మన కాన్సన్ట్రేషన్ కరెక్ట్, కాంప్రెసివ్ కరెక్ట్ స్టేబుల్గా అదే వాయిస్ అదే మనకు వినపడాలి, దాన్ని కాంప్రెసివ్ లిజనింగ్ అంటాం. సో ఆన్సర్ వచ్చేసి బి.
వాట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ ఆఫ్టర్ గెటింగ్ టు నో కస్టమర్ సజెషన్ ప్రాబ్లమ్స్. కస్టమర్ సజెషన్ ప్రాబ్లమ్స్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? షార్ట్లీ చాలామంది పెట్టింది ఏంటంటే ఆస్క్ అండ్ సాల్వ్. ఇది కాదు యాక్చువల్లీ. ఆస్క్, యాక్ట్, కేటగరైజ్ ఇది రాదు, ఇవన్నీ డిఫరెంట్. సో ఆన్సర్ వచ్చేసి ఆస్క్, కేటగరైజ్, యాక్ట్, ఫాలో. అలాగా అడగాలి, వాళ్ళ క్వశ్చన్స్, సజెషన్స్ వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళ నుంచి కేటగిరీస్ ఏ రూపంలో కేటగిరీ అయితే తీసుకోవాలి, యాక్ట్ చేయాలి, మళ్ళీ ఫాలో అప్, ఇట్లా ఫాలో అప్ వాళ్ళ నీడ్స్, సజెషన్స్ ఫాలో అప్ అయితే కస్టమర్ సాటిస్ఫై అవుతారు. సో యాక్షన్స్ బి డన్. ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఇల్లీగల్ యాక్టివిటీ కమిటెడ్ ఆన్ ద ఇంటర్నెట్ ఈస్ కాల్డ్. ఇల్లీగల్గా యాక్టివిటీస్ ఇంటర్నెట్లో ఏం జరుగుతాయి? సైబర్ క్రైమ్. లైక్ మీకు ఈ లింక్, మీకు ఇది ఆఫర్ వచ్చింది, మీరు $1 సెలెక్ట్ అయ్యారు అని ఇట్లా కాల్స్ వస్తాయి మీకు, ఫేక్ కాల్స్. దాన్ని సైబర్ క్రైమ్ అంటారు. సో ఈ సైబర్ క్రైమ్ నుంచి అవేర్నెస్గా ఉండండి. ఎవరు పడితే వాళ్ళకి పాస్వర్డ్లు, ఓటీపీలు చెప్పకండి. ఇలా ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయండి. సో ఆన్సర్ వచ్చి ఇల్లీగల్ క్రైమ్స్ అంటే, ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే సైబర్ క్రైమ్. విచ్ ఫ్యాక్టర్ హెల్ప్స్ టు మోటివేట్ పీపుల్. ఇప్పుడు యాక్టివ్, హైజీనిక్, వాడు మోటివేట్ అంటే వాడు కాన్ఫిడెంట్గా ఉండడానికి మనం మోటివేట్ చేయలేం. ఎవరిని మోటివేట్ చేయగలం మనం? నర్వస్గా, వాళ్ళు వీక్ ఉండేవాళ్ళు, భయపడేటోళ్ళు, ఇన్సెక్యూరిటీతో ఉండే వాళ్ళని మనం మోటివేట్ చేయగలం. సో ఆన్సర్ వచ్చి లాక్ ఆఫ్ నర్వస్నెస్ ఉన్న వాళ్ళని మనం మోటివేట్ చేయగలం. సో ఆన్సర్ వచ్చేసి డి. విచ్ వన్ ఈజ్ ఎ కార్డినల్ నంబర్. ఇక్కడ చూడండి, 5th, 2nd, 8th ఇవన్నీ డిఫరెంట్. 1 వచ్చేసి డిఫరెంట్. సో 5th, 2nd డిఫరెంట్. దీంట్లో కార్డినల్ నంబర్ వచ్చేసి 1, ONE 1. విచ్ వన్ ఈజ్ 3Ps ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్లో 3Ps ఏంటి? ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి, పర్ఫామ్ అవ్వాలి. ఫస్ట్ మనం ఏదైనా చేయాలంటే ఫస్ట్ ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయిన దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ అవుతాం, తర్వాత ప్రాక్టీస్ చేస్తాం, ఎగ్జామ్ హాల్లో పోయి పర్ఫామ్ చేస్తాం. సో 3Ps అంటే ప్రిపేర్, ప్రాక్టీస్, పర్ఫామ్. గెస్చర్, బ్రిక్స్ అండ్ ఎరెక్ట్ వాకింగ్ షోస్. స్పీడ్గా నడవడం, స్ట్రైట్గా నడవడాన్ని ఏమంటారు? కాన్ఫిడెంట్గా ఉంటాడు. కాన్ఫిడెంట్, ఇన్సెక్యూరిటీ, నర్వస్నెస్ ఏముండదు. వాడు కాన్ఫిడెంట్గా వాకింగ్ చేయడం, మంచి స్పీడ్లో నడవడం, దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్. సో ఆన్సర్ వచ్చేసి డి. సో ఇవాళది వచ్చేసి ఇవే. సో మీరు కరెక్ట్ చూసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఈ గన్ షాట్ క్వశ్చన్స్. సో లాస్ట్లీ ఇది కొత్త ఛానల్, మేము స్టూడెంట్స్, మేము మా ఫ్రెండ్స్ని, మా కాలేజర్స్ని, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేసి మీకు ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయో మేము పోస్ట్ చేస్తాం. సో మన తెలుగు ఛానల్లో అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి, హిందీ, అదర్ లాంగ్వేజెస్లో. మన తెలుగు వాళ్ళకి అర్థం అవ్వాలని తెలుగు ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో అందరూ దయచేసి సింపుల్గా అర్థం చేసుకోండి. ఇంకా కొత్త ఛానల్ కాబట్టి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కొట్టండి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లైక్ ట్విట్టర్, MMV, వెల్డర్స్, ఎలక్ట్రీషియన్ స్టూడెంట్స్, ఏమన్నా మీకు ఇంకా అదర్ ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్ ఏమైనా కావాలంటే మేము ఎంక్వైరీ చేస్తాం, మీకు హెల్ప్ చేస్తాం. సో థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.